డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్లుగా విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ లో కూడా కుండపోత వర్షాలు, భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి ముందే హెచ్చరించింది. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పై జంట అల్పపీడనాల ప్రభావం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అదేవిధంగా విజయనగరం, అల్లూరు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ నెల 25వ తేదీన ఏదైతే గురువారం నాడు మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిపోయే ఆ అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారి తుఫానుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఉందని చెప్పి కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అదైతే ఈ నెల 25వ తేదీన ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో అది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తే కనుక వర్ష అల్పపీడనాలు గత ఈ సీజన్ లో వర్ష ప్రభావం చూస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఏర్పడిన అల్పపీడనం, అదేవిధంగా ఈ నెల 25వ తేదీన అంటే గురువారం ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా ఏదైతే భారీ వర్షాలతో పాటు పిడుగులు, హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేస్తుంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ముందుగా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇది చూసే కనుక ఇప్పటికే సముద్రం అల్లకలవడం కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ వంటి ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా అక్కడ రోడ్ పూర్తిగా ఏదైతే ఈ రహదారి సౌకర్యాలు పూర్తిగా తెగిపోవడంతో పాటు గ్రామాలు కూడా అక్కడ ఏదైతే సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ప్రస్తుతం ఈ దసరా సెలవులు కూడా కావడంతో అనేక లక్షలాది మంది ప్రయాణాలు కానీ లేదంటే ఇతర ప్రాంతాలు కూడా ఏదైతే సందర్శిస్తుంటారో ఆ క్రమంలో ప్రస్తుతం భారీ వర్షాలు అంటే గురువారం నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గురువారం ఏర్పడబోయే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఏదైతే ఈ అల్పపీడనం కారణంగా ఇది శనివారం ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అదేవిధంగా ఇటు ఎన్టీఆర్, ప్రకాశం జిల్లా వరకు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ వర్షాల ప్రభావం కారణంగా ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే రానున్న 4 రోజుల్లో ఏర్పడిపోయే ఈ అల్పపీడనం, అదేవిధంగా వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిస్తే కనుక జనజీవనం అతలాకుతం అవుతుంది. అదేవిధంగా ప్రస్తుతం పంట నష్టం కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళదని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అమరావతిలోని విపత్తు నిర్వహణ శాఖ, అదేవిధంగా వాతావరణ పరిశోధన కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తారు. మొత్తం మీద ఇటు సెప్టెంబర్ నెలలో కూడానే భారీ వర్షాలు కురవడం, అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పై ఈ వారం రోజుల్లోనే జంట అల్పపీడనాల ప్రభావం పోతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అవుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అదేవిధంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇవాళ ఏదైతే నిన్న ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అదేవిధంగా విజయనగరం, అల్లూరు, ఏలూరు ఈ జిల్లాల్లో మాత్రం ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. శనివారం నుంచి కూడా చూస్తే కనుక మిగిలిన జిల్లాల్లో ఏదైతే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర మొత్తం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రసాద్. ఇక ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇక ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి తోడు గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటోంది. నేడు, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రత్యేకంగా హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.